బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు గ్రామం నుంచి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఎల్కతుర్తి దగ్గర జరుగుతున్న సభ ఏర్పాట్లను పల్లా రాజేశ్వర్ రెడ్డి పరిశీలించారు. కానీ విని ఎరుగని రీతిలో సభ జరుగుతుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉంటారంటున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. కానీ విని ఎరగని రీతిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభను నిర్వహించే విధంగా ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్న సందర్భం కనిపిస్తా ఉంది. సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించడానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు వచ్చి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను చూస్తున్న పరిస్థితి. సరే, వాళ్ళ ఏర్పాట్లు ఎట్లా కొనసాగుతున్నాయి, ఎట్లా జన సమీకరణ కావచ్చు, ప్రజలందరినీ తీసుకొచ్చే విధంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? టీఆర్ఎస్ నాడు బీఆర్ఎస్ నేడు సభ పెట్టిందంటే ఆ ఏర్పాట్లలో ఎప్పుడు కూడా లోటుపాట్లు ఉన్నాయి. తెలంగాణ ప్రజానీకానికి మొత్తం తెలుసు. కేసీఆర్ గారు సభ పెడుతుందంటే ఆ సభకి ఎట్లైనా ఆ సభను ముట్టుకోవాలని చెప్పేసి అని అందరు అనుకుంటారు. ఎట్లా పోదామా ఏంటి అని చెప్పేసి వీలైతే నాయకులను ఏమన్నా వెహికల్స్ అందజేస్తారా అని అడుగుతారు తప్ప, ఒకవేళ వెహికల్స్ అందజేయకున్నా కూడా ఆ టైంకి వాళ్ళే వెహికల్స్ అందజేసుకొని వచ్చే విధంగా ఉన్నారు. ఇవాళ 25 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారితోని వారి యొక్క మనసుతోని మేమందరం కూడా మా మనసులు ముడిపడి ఉన్నాయి. తెలంగాణ ప్రజానీకం యొక్క మనసులన్నీ కూడా కేసీఆర్ యొక్క ఆలోచన విధానంతో, కేసీఆర్ నాయకత్వంతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ గారు 2023 తర్వాత పెట్టే అతిపెద్ద సభ ఇది. కాబట్టి ఖచ్చితంగా సార్ దగ్గరికి రావాలి, సార్ని చూడాలి, సార్ మాట వినాలి అనే ఉత్సాహంతో ఉన్నారు. సభ ఏర్పాటు బ్రహ్మాండంగా జరుగుతాయి. ప్రజలు సమాయత్తమై ఉన్నారు. కేసీఆర్ గారి యొక్క ఈ సభ మరలా తెలంగాణ వచ్చిన తర్వాత 2014 తర్వాత జరగబోయే అతి పెద్ద సభగా చరిత్రలో నిలిచిపోతుంది. స్టేషన్ గన్పూర్ జనగామ నియోజకవర్గం సంబంధించి ఇప్పటికే మీ సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించే క్రమంలో జనగామ స్టేషన్ గన్పూర్ సంబంధించి ఏ రూట్ల ద్వారా ప్రజానీకం అంతా రాబోతున్నారు? మేము జనగామ స్టేషన్ గన్పూర్ ఇవాళ అత్యధికంగా మంది ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే స్టేషన్ గన్పూర్ ఈ సభాస్థలికి 1 కిలోమీటర్ దూరం నుంచేలే మా యొక్క మొత్తం జ్యూరిస్డిక్షన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మాకు ఇక్కడికున్న ధర్మసాగర్, చిల్పూరు, వేలేరు సంబంధించిన మొత్తం కూడా ఇక్కడ నుంచి ఇటు కొన్ని వాహనాలన్నీ కూడా మాట్లాడుకున్నారు. కొంతమంది నడిచి వస్తున్నారు, కొంతమంది సైకిల్ మీద వస్తున్నారు, కొంతమంది మోటార్ సైకిల్స్ మీద వస్తున్నారు, కొంతమంది ఆటోలో వస్తున్నారు. మా 3 నియోజకవర్గాలు పాలకుర్తిలో సగభాగం, స్టేషన్ గన్పూర్ మొత్తం, జనగామ మొత్తం ఉద్యమ కేంద్రాలైన, అగ్ని కేంద్రాలైన ఇవన్నీ కూడా ఇక్కడికి వాళ్ళందరితో సంబంధం లేకుండా వెనక భాగం నుంచి వచ్చి ముందు సీట్లో మాత్రం కూర్చుంటామని మీకు తెలియజేస్తున్నాను. మళ్ళీ ఒక 2 యాసంగి సీజన్ల నుంచి జనగామ ప్రాంతం మళ్ళీ కరువు ప్రాంతంగా మారే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అంతా కేసీఆర్ గారి స్పీచ్ లో నుంచి ఏం వినాలని అనుకుంటున్నారు? 5-6 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా 2 పంటలు పండుతున్నాయి. మొట్టమొదటిసారిగా ఈసారి గత వానాకాలంలో యాసంగిలో ఇబ్బంది వచ్చింది, మళ్ళీ ఈ యాసంగిలో ఇబ్బంది వచ్చింది. 34 రోజులు దేవాదుల పంపులు ఆన్ చేయలేని చవటలు దద్దమ్మలున్న ఈ ప్రాంత నాయకులున్న ప్రాంతంలో ఖచ్చితంగా 5-6 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా పండించిన కేసీఆర్ గారికి, నీళ్ళిచ్చిన కేసీఆర్ గారికి, పంటను అద్భుతంగా పండించడంలో పెట్టుబడి ఇచ్చిన కేసీఆర్ గారిని ఇవాళ కలవడానికి అని చెప్పి మా జనగామ, మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు చాలా ఉత్సాహంతో ఉన్నారు. ప్రతి గ్రామాన వందలాదిగా యువకులు, మహిళలు కదిలి వస్తున్నారు. మొత్తంగా బ్రహ్మాండమైన విజయవంతం అయ్యే దిశగా ఏదైతే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కొనసాగుతుందని, దాంతోపాటు ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా గ్రామం నుంచి తరలి వచ్చేందుకు సిద్ధమవుతా ఉన్నారని, దానికి అనుగుణంగా వాహనాలు కూడా ఏర్పాటు అవుతా ఉన్నాయి. అందుకు అనుగుణంగా పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయని బీఆర్ఎస్ సంబంధించినటువంటి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, ఎల్కతుర్తి సభా ప్రాంగణం నుంచి హన్మకొండ జిల్లా.